అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మంచిర్యాల మీటింగ్ పెట్టారు. ఏ పార్టీ అయినా మీటింగ్ పెట్టే హక్కు ఉన్నది. మీటింగ్కి ఒక ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు ఆ మీటింగ్లో మాట్లాడింది అంటే చాలా చాలా బాధాకరం. ఒక గిరిజన మహిళ ఉండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయని అంటారు. సీతక్క, మంత్రి సీతక్క, నాకు చాలా గౌరవం ఉండే మంత్రి మీద. ఈ దేశంలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ. మరి సీతక్క తెలియదా? ద్రౌపది ముర్ము ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ. మోడీ గారు వచ్చినాకనట ఈ దేశంలో కుటుంబ పాలన నడుతుందట. రాహుల్ గాంధీ వాళ్ళ గాంధీ కుటుంబం దేశం కొరకు త్యాగం చేసిందని చెప్తుంది సీతక్క. నేను అడుగుతున్నా, 6,500 కోట్ల రూపాయలతోటి FCI ఫర్టిలైజర్ కార్పొరేషన్ని తెరిపించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమా కాదా? FCI కార్పొరేషన్ని తెరువమని 5 సంవత్సరాలలో బీజేపీలు ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి కనీసం ఒక్కసారన్నా ఎవరినన్నా కేంద్రంలో మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిండా? ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడిండా? నాకు ఒక్కసారి చూపియ్యరు ఎక్కడన్నా సాక్ష్యం ఉంటే. FCIని తెరిపించింది ఫర్టిలైజర్స్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ చొరవతోటి నరేంద్ర మోదీ గారు వచ్చి FCIని తెరిచారు. ఇంకేమంటారు? సింగరేణిని కూడా సిక్యూనేట్ అయినప్పుడట ఇదే వివేక్ వెంకటస్వామి కాపాడింది. సింగరేణి సిక్యూనిట్ అయినప్పుడు ఉన్నది వాజ్పేయి గారి ప్రభుత్వం. వాజ్పేయి గారి ప్రభుత్వము 650 కోట్లు ఇచ్చి సింగరేణిని సిక్యూనిట్ అయితే 650 కోట్లతోటి సింగరేణిని బయటకు తీసుకొచ్చింది వాజ్పేయి గారి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం FCI తెరవడం వలన ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు సబ్సిడీ మీద యూరియా కానీ DAP కానీ అందించాలి. దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెరిపిస్తే దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా డబ్బాలు కొట్టుకుంటారు. మేము తెరిపించాం. జాతీయ రహదారులు కూడా ఎవరు కట్టించారు? మరి ఇక జాతీయ రహదారి కూడా నువ్వే కట్టించినా అని చెప్పుకో. ఇలా మంచిర్యాల నుంచి మందమారి బెల్లంపల్లి పోయే జాతీయ రహదారి కట్టించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కొత్తగా మళ్ళీ జాతీయ రహదారులు ప్రకటించారు. మంచిర్యాల నుంచి ఆర్మూరు, మంచిర్యాల నుంచి విజయవాడ, ఇదంతా కూడా నాగ్పూర్కి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇవాళ మంచిర్యాల రైల్వే స్టేషన్, పెద్దపల్లి రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకంలో పెట్టి ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ కొరకు 30 కోట్లు శాంక్షన్ చేసింది నరేంద్ర మోదీ గారు. ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు 1,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెడితే కాంగ్రెస్ వాళ్ళు 420 నాయకులు వీడికి వచ్చి మేము చేస్తామని చెప్తారు. మీరు ఎన్నికల సమయంలో ఏం హామీ ఇచ్చారో చెప్పు. ఆ హామీల గురించి మాట్లాడు. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న కొనుగోలు సెంటర్లను బంద్ చేస్తే ఇవాళ రైతులు కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని గురించి మాట్లాడలేదు. పంటలు ఎండిపోతున్నాయి, మరి ఎండిపోతున్న పంటల గురించి మాట్లాడలేదు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినావు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన 10,000 ఎకరాలు నష్టం జరిగింది, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాట్లాడినావు. మరి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి 4 నెలల్లో 3 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కనీసం ఒక్క అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం రైతులకు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని మాట్లాడారు. ఇక ఇంకొక ఆయన ఇంకో మంత్రి అంటాడు ఆయన గట్ట కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక విజన్ ఉన్న నాయకుడు లాగా కనబడుతున్నాడు. నేను అడుగుతాను ఆయనకి ఏం విజన్ ఉన్నదని నేను అడుగుతాను. ఆయన విజన్ మీద నేను చర్చకు సిద్ధం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోదాం. ఆయన చర్చ మీద, ఆయన విజన్ మీద నేను చర్చకు సిద్ధం. ఆయనకు సింగరేణి మీద బాగా నాలెడ్జ్ ఉంది. సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రైవేటీకరణ కావచ్చు, ఇతర విషయాల మీద నేను చర్చకు సిద్ధం. ఎక్కడికంటే అక్కడికి కాంగ్రెస్ అభ్యర్థిని రమ్మనండి, చర్చకు సిద్ధం నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి
ఎస్సీ నియోజకవర్గాలల్లో పోటీ చేసే అర్హత ఉన్న నాయకుడు కాదు ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.